ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ప్రవక్త అయిన ఏలియా కథ. విశ్వాసమంటే ఏంటో నిరూపించిన ఒక పెద్ద సంఘటన జరిగిందనమాట. అసలు ప్రశ్నేంటంటే, ఒక్క మనిషి 450 మందిని ఎలా ఎదుర్కోగలడు? ఆలోచించండి. ఇది కేవలం బలాబలాల పోటీ కాదు. ఇది నమ్మకాల మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధం. సరే, అసలీ పరిస్థితి ఎందుకొచ్చిందో చూద్దాం. అప్పటి రాజు అహాబు. అతని కాలంలో ప్రాచీన ఇస్రాయెల్లో ఒక పెద్ద సమస్యొచ్చింది. అదేంటంటే ఆధ్యాత్మిక సంక్షోభం. ప్రజలకు ఎటు వెళ్లాలో ఎవర్ని నమ్మాలో అర్థంగాని ఒక గందరగోళ పరిస్థితి అనమాట. అప్పుడు దేశం రెండుగా విడిపోయింది. ఒకవైపో ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ఆయన తరపున మాట్లాడటానికున్నది ఒక్కడే, ఏలియా. మరోవైపు చూస్తే బయలు అనే దేవత. ఈ దేవతకు ఏకంగా 450 మంది ప్రవక్తలు. చూడండి ఎంత తేడా ఉందో. ఒకరెక్కడా, 450 మంది ఎక్కడా? సరే, ఈ గొడవకో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకే ఏలియా ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. కర్మెలు పర్వతం మీద ఒక సవాల్ విసిరాడు. ఒకే ఒక్క పరీక్ష, ఎవరు నిజమైన దేవుడో తేల్చేయడానికి. ఈ పోటీ రూల్స్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. 2 గ్రూపులు చెరొక బలిపీఠం రెడీ చేయాలి, ఒక ఎద్దును దానిమీద పెట్టాలి. కాని నిప్పు మాత్రం అంటించకూడదు. ఎవరు ప్రార్థిస్తే వాళ్ళ దేవుడు ఆకాశం నుంచి అగ్ని పంపిస్తాడో ఆయనే నిజమైన దేవుడు. చాలా సింపుల్ కదా. సరే, ఇక కాంటెస్ట్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఛాన్స్ బయలు ప్రవక్తలదే. వాళ్లు తమ దేవుణ్ణి పిలవడానికి ఏం చేశారో, ఎంత కష్టపడ్డారో చూద్దాం. ఉదయం మొదలుపెట్టారు. అరుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. మధ్యాహ్నమైంది. పిచ్చెక్కినట్టు డాన్సులు చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. అయినా ఏమీ జరగలేదు. సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా అలసిపోయారు, నిరాశతో కుంగిపోయారు. వాళ్లు చేసిందంతా వేస్ట్ అయిపోయింది. వాళ్ల దేవుడు అస్సలు స్పందించలేదు. ఒక్క శబ్దం లేదు, చిన్న నిప్పురవ్వ కూడా రాలేదు బయల్దేవుడి వైపునుంచి. కంప్లీట్ సైలెన్స్. వాళ్ల ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇప్పుడు సీన్ మారింది. కథలో అసలైన ట్విస్ట్. ఇప్పుడు ఏలియా వంతు వచ్చింది. వాళ్లలా కంగాలు పడకుండా అతను ఎంత కామ్గా, ప్లాన్డ్గా రెడీ అయ్యాడో చూడాలి. ఇక్కడ చూడండి అస్సలు విషయం. ఏలియాకు తన దేవుడిమీద ఎంత నమ్మకముందో. అతను పనిని ఇంకా కష్టం చేశాడు. మామూలుగా నిప్పు అంటించడం కూడా ఇంపాసిబుల్ అనేలా చేశాడు. బలిపీఠం, కట్టెలు అన్నీ నీళ్లతో తడిసి ముద్దయ్యేలా చేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు. చుట్టూ ఉన్న కందకం కూడా నీటితో నిండిపోయింది. అంటే ఇకక్కడ నిప్పు అంటుకులే ఛాన్సే లేదు. సరే, ఇక క్లైమాక్స్కొచ్చేశాం. ఒకవైపు 450 మంది గందరగోళం, మరోవైపు ఒక్క వ్యక్తి ప్రశాంతమైన నమ్మకం. ఇప్పుడు ఏలియా విశ్వాసం ఎలా గెలిచిందో చూద్దాం. ఏలియా ప్రార్థన చూడండి, చాలా సింపుల్, చాలా డైరెక్ట్. తనేదో గొప్ప అనిపించుకోవడానికి కాదు, దేవుడి గురించే ప్రార్థించాడు. యెహోవా, ఈరోజు ఇక్కడున్న వాళ్లందరికీ ఇశ్రాయెల్లో నువ్వే దేవుడివని తెలియాలి అని అడిగాడంతే. ఆ ప్రార్థన ముగిసిందో లేదో ఒక్కసారిగా ఆకాశం నుండి యెహోవా అగ్ని కిందకు దిగింది. ఆ అగ్ని మామూలు అగ్ని కాదు. దాని పవర్ చూడండి. అది బలిని కాల్చేసింది, కింద ఉన్న కట్టెల్ని కాల్చేసింది, ఆ బలిపీఠం రాళ్లను కూడా కాల్చేసింది. అంతేనా, చుట్టూ ఉన్న మట్టిని, కందకంలో ఉన్న నీళ్లన్నింటినీ ఆవిరిచేసేసింది. అంటే అక్కడసలు ఏమీ మిగిలలేదు. ఇక ఎవరికైనా అనుమానముంటుందా? ఇది చూసిన జనం వాళ్ల కళ్లను వాళ్లే నమ్మలేకపోయారు. అందరూ ఒక్కసారిగా నేలమీద సాష్టాంగపడి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని. వాళ్ల మనసులోని అన్ని సందేహాలు ఒక్క క్షణంలో మాయమయ్యాయి. అద్భుతంగా ఉంది కదా ఈ కథ. మరి ఇంత నాటకీయంగా జరిగిన ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? దీని వెనక ఉన్న అస్సలు సందేశమేంటి? మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు 100 మందిని ఎదిరించి ఒక దేశం ఆలోచించే విధానాన్నే మార్చడానికి గట్టి నమ్మకం ఉన్న ఒక్క మనిషి చాలు. బలం అనేది గుంపులో ఉండదు, సత్యంలో ఉంటుంది. చివరిగా ఈ కథ మనలో కొన్ని ప్రశ్నలను రేకెత్తిస్తుంది. ధైర్యం గురించి, నమ్మకం గురించి. ఎంత కష్టకాలములో అయినా సరే ఒక దృఢమైన విశ్వాసం ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో మనకు స్పష్టంగా చూపిస్తుంది. మరి ఆలోచించండి, నిజమైన విశ్వాసమంటే ఏమిటి? దాని స్వభావమేంటి?